నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఈ శ్లోకము నుంచి ఇంకా గీతోపదేశము ఆరంభము కాబోతోంది అని గ్రహించాలి మనము. రాబోయే అధ్యాయాలలో అనేక విషయాల గురించి చాలా వివరంగా చెప్పబడుతుంది. మమకారము అనే మాయలో మునిగి ఉన్న అర్జునుడిని చూసి పరమాత్ముడు అంటే శ్రీకృష్ణుడు అంటున్నాడు, అర్జున, ఈ కాలచక్రములో మనము అందరము కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటాము. ఏ కాలములో కూడా నువ్వు లేవని కానీ, నేను లేనని కానీ, ఈ రాజులు లేరని కానీ ఉండదు. శ్రీకృష్ణుడు ఇక్కడ నశించే శరీరము గురించి మాట్లాడకుండా ఆ శరీరాన్ని నడిపించే జీవాత్మ లేదా దైవిక శక్తిని గురించి చెబుతున్నాడు అని మనం గ్రహించాలి. అన్ని కాలములలో ఉండే ఆత్మ శాశ్వతము. శరీరముతో ఆత్మ నశించదు. ఆత్మ లేదా శరీరములో ఉన్న జీవాత్మ గురించి చాలా వివరంగా రాబోయే అధ్యాయాలలో చెప్పబడుతుంది. ఆత్మతత్వము గురించి అర్థము చేసుకోవడము కొద్దిగా కష్టమైన లేదా తికమకమైన పరిస్థితిగా మనం గుర్తించవచ్చు. అందువలన ఎవరైతే గీతా సారాంశాన్ని క్షుణ్ణముగా అర్థము చేసుకోవాలనుకుంటారో అటువంటి వారు చాలా శ్రద్ధగా చదివి కానీ విని కానీ ప్రతి విషయాన్ని అర్థము చేసుకోవడానికి ప్రయత్నించాలి. సంక్షిప్తముగా చెప్పుకుంటే ఆత్మ అనేది ఒక శక్తి అని, మరియు అది ఆ పరమాత్ముని యొక్క సూక్ష్మపరమైన అంశము అని గ్రహించిన నాడు ఆత్మతత్వాన్ని కూడా అర్థము చేసుకోవడము సులభము అవుతుంది.